మహాత్ములు ముద్దుబిడ్డడు. అధ్యాయము 15. నిత్య సత్యులు. 204వ పేజీ. గతాను నగత సుయంచ నాను శోచంతి పండితాః అన్నారు శ్రీకృష్ణ భగవానులు. జ్ఞానులు శరీరాన్ని వదలటం గురించి చింతించరు. జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని యోగవాసిష్టం, గీత చెబుతున్నాయి. మహాసమాధి చెందాక కూడా శ్రీ మాస్టారు యోగ శరీరంతో సర్వం వ్యాపించి యథాపూర్వం మనమున్న చోట వారుంటారన్నది నిత్య సత్యం. దత్త స్వరూపులు శ్రీ సాయి ముద్దుబిడ్డడు అగు శ్రీ సాయి మాస్టారు పరమావధి మానవాళి ఉద్ధరణ, సకల జీవుల శ్రేయస్సు కాన వారి పవిత్ర కార్యక్రమం నాటికి నేటికి రేపటికి ఎన్నిటికీ శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది. వారి భౌతిక దేహానంతరము మహాసమాధి నుండే ఎందరెందరో ఎక్కడెక్కడో భక్తులకు కష్టాలు తొలగించటం, స్వప్రదర్శనాలు ఇవ్వటం, వారి వారి భావాలకు తగిన సూచనలు అనుభవాలనిస్తూ నడిపిస్తున్న నిత్య సత్యులు శ్రీ మాస్టారు గారు. 13/4/89 రాత్రి మాస్టారు గారు తమ 11 సంవత్సరాల ముద్దుల పుత్రిక చిరంజీవి వేదవతికి కలలో కనిపించి ఈ క్రింద విధంగా ఓదార్చారు. కలలో కనిపించిన మాస్టారు గారు ఆకుపచ్చ గళ్ళలుంగి తెల్ల చొక్కా వేసుకున్నారు. అమ్మ, వేదమ్మ అని పిలిచారు. వేదమ్మ చూచింది మాస్టారు గారిని. నేనమ్మ, నాన్నగారిని అన్నారు. వేదమ్మ నమస్కారం అంటూ నమస్కరించింది. ఏమిటి ఇలా వచ్చారు అనుకుంటుంది వేద. అమ్మను ఏడవద్దని చెప్పమ్మా, మీరంతా ఏడుస్తూ బాధపడుతుండటం నాకు బాగుండదు. నేనెక్కడికి వెళ్ళాను? నేను మీలోనే ఉన్నానమ్మా, మీ దగ్గరే ఉన్నాను. నేనెక్కడికి వెళ్ళలేదు. మన బంధం ఇంతటితో తెగిపోయిందని అనుకుంటున్నారా? మన బంధం ఎప్పటికీ తెగిపోదు. అది అట్లా కొనసాగుతూనే ఉంటుంది. నేనెప్పుడు మీతోనే ఉంటాను అన్నారు. ఇంతకు ముందులాగా మేము మీతో మాట్లాడేది ఎట్లా? అలా వీలు పడదు కదండి అన్నది వేద. ఎందుకు వీలు పడదు? మీరు భక్తితో పిలిస్తే పలుకుతాను. మీకు దారి చూపి నడిపించేవారు ఇక లేరని ఏడుస్తున్నారు. అలా బాధపడవద్దు. నేనెప్పుడూ ఉన్నాను. నా సమాధి దగ్గరకు వచ్చి చెప్పుకుంటే నేను మీకు సమాధానం చెబుతాను. ఒకసారి మీరు నన్ను పిలిచినా నేను మీకు పలుకుతాను. కానీ ఎక్కువసార్లు బాబాను తలుచుకుంటే కానీ బాబా నన్ను మీకు కనపడనివ్వరు. అందుకని బాబాను బాగా తలుచుకోండి, పలుకుతాను. ప్రతిరోజు మన ఇంట్లో సాయి లీలామృతము పారాయణ చెయ్యండి అన్నారు. ఇంతలో వేదవతికి మెలకువరాగా మాస్టారు గారు బయటకు వెళుతున్నారు. వేదవతి నాన్నగారు అంటూ తలుపు తీసి బయటికి వెళ్ళగా అప్పుడే ఇంటి చివర అదృశ్యమయ్యారు అంటుంది చిరంజీవి సౌభాగ్యవతి వేదవతి. ఒంగోలు నివాసి శ్రీ బోసుగారు మాస్టర్ గారు ఒంగోలు నివాసి శ్రీ బోసుగారు మాస్టారు గారు మనకిక లేరు కదా అని బాధపడుతూ ఉంటే ఆ రోజు రాత్రి మాస్టారు గారు స్వప్న దర్శనమిచ్చి, నేనిప్పుడు సమాధిలో ఉన్నాను, నీవు వచ్చి నా సమాధిని దర్శించుకొనమని చెయ్యి పట్టుకొని వచ్చి చూపారు. అలాగే మరో భక్తురాలికి పూజ చేసుకోమని చెప్పారు. బింట్రగుంటలోని సాయి మందిరానికి శంకుస్థాపన చేయడానికి మాస్టారు గారు వస్తారన్నారట. ఈ లోపల మాస్టారు గారు నిర్వాణం పొందారు. వారు శంకుస్థాపన చేయడం ఎలా అని వెద చెందుతుండగా అందులో కమిటీ మెంబర్ అయిన లాయర్ చిమ్మలి నరసింహం గారికి స్వప్న దర్శనమిచ్చి, మాస్టారు గారు మందిర కార్యక్రమం కొనసాగించండి, నేను మీతోనే ఉన్నానని చెప్పారు. అలాగే ప్రస్తుతం వల్లభాపురంలో ఉన్న శ్రీ వీసి వెంకటేశ్వర్లు గారికి, వారి శ్రీమతి పద్మగారికి మాస్టారు గారు స్వప్న దర్శనమిచ్చి తాను ఎప్పుడూ వారితో ఉన్నట్లు చెప్పారు. 1883లో శ్రీ మాస్టార్ని గూర్చి తెలుసుకున్న శ్రీమతి సరోజినీదేవి ఒంగోలు. వారి పట్ల గురుభావంతో పూజించేవారు శ్రీ మాస్టారు సమాధి చెందగా వారిక లేరా అని బాధపడుతున్నారు. అప్పుడు మాస్టారు స్వప్న దర్శనమిచ్చి, నేనెక్కడకు వెళ్ళలేదమ్మా, సూక్ష్మరూపంలో ఎప్పుడూ ఇక్కడే ఉంటాను అన్నారు. మరొకసారి వారు సూక్ష్మరూపంలో ఉంటే వారి పాదాలు తాకి నమస్కారం చేసుకునే అదృష్టం లేదు కదా అని ఆమె బాధపడుచుండగా పద్మాసనం వేసుకొని మాస్టారు కూర్చొని ఉన్నారు. వారి పాదాలు చేతులోనికి తీసుకొని తనివి తీరా ఆనందంగా కళ్ళకద్దుకొని ముద్దు పెట్టుకున్నారు.
మాస్టర్ గారు ఏమిటమ్మా కృతరకంగా చేస్తున్నావు అని నవ్వుతున్నారు. ఈ స్వప్నం వచ్చిన రోజంతా మాస్టర్ గారు పాదాలు సజీవంగా నమస్కారం చేసుకున్నంత తృప్తి కలిగి చాలా సంతోషంగా ఉన్నది అంటారు. 1990లో గురుచరిత్ర గురు పూర్ణిమకు పారాయణ చేస్తుండగా చక్కని పాటను ప్రతి వరుస పాడుతూ నా చేత పలికించారు. స్వప్నములో మెలకువ రాగానే ఆ పాట ఏమిటో గుర్తుకు రావడం లేదు. అమ్మగారికి విషయం చెప్పగా గురుదత్త దిగంబర పాట అన్నారు. కాదు, ఏదో క్రొత్త పాట అమ్మగారు అనగా మాస్టారు గారు మరలా తెలుపుతారులే అన్నారు. తర్వాత శ్రీ మాస్టారు గారు నరసోబావాడిలో నరసింహ సరస్వతి స్వామివారిని స్తుతించే గురిరాయ నరహరి దత్తాత్రేయ ఏయి ఏయి అనే పాట అని గుర్తు చేసిన శ్రీ మాస్టారు గారు ముమ్మాటికి నిత్య సత్యులే అంటారు. ఒకసారి వీరి భర్తకు ఆపరేషన్ కొరకు హైదరాబాదులో హాస్పిటల్లో ఉన్నప్పుడు శ్రీ మాస్టర్ రూపంలో ఉన్న వ్యక్తి వచ్చి మా వారికి ఆశీస్సులు అందించిపోతున్నారు. నేను వారిని చూచి నిర్ఘింతపోయాను. ఇప్పటికీ ఆ రూపాన్ని దర్శనాన్ని మరవలేకున్నాను అంటారు. అక్టోబర్ 30, 1989 ఆచార్యుల వారి జయంతి నాడు వారి ప్రియపుత్రిక చిరంజీవి వేదవతికి వచ్చిన దివ్య స్వప్నం ఇలా ఉంది. తెల్లవారుజామున స్వప్నములో పుణ్యశ్రీ మాస్టారు గారు మామూలుగానే అమ్మగారి గదిలో నిద్రలేచి తమ మంచం మీద కూర్చొని ఉన్నారు. వేదవతితో అమ్మా కాఫీ ఇస్తావా అని అడిగారు. వెంటనే వేదవతి లోపలికి వెళ్ళి కాఫీ తీసుకువచ్చి ఇవ్వగా మాస్టారు గారు త్రాగారు. మాస్టారు గారి ఇంటి చుట్టీరా అనేక పర్ణ కుటీరాలున్నాయి. చూడటానికి ఒక ఆశ్రమ ప్రాంతంలా ఉన్నది. కుటీరాలు పరిసరాలు పేడతో అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టబడి ఉన్నాయి. ఆశ్రమ ప్రాంగణమంతా రకరకాల పూల మొక్కలతో నిండి ఉంది. ప్రతి కుటీరంలోనూ ఆవు దూడ ఉన్నాయి. ఆశ్రమ ప్రాంతంలో లేళ్లు జింకలు పులులు అన్నీ కలిసి మెలిసి తిరుగుతున్నాయి. అవన్నీ సప్త ఋషులు అనేక మంది మునులు ఆశ్రమాలట. ఇంతలో మాస్టారి గారి అభ్యంగన స్నానానికి ఏర్పాట్లు చేసి వశిష్ఠుడు మొదలగు ఋషులు పూజ్య శ్రీ మాస్టారు గారిని వెండితో పొదిగిన పీటపై కూర్చోబెట్టారు. వశిష్ఠుల వారు కుంకుడు పులుసు పోస్తుంటే వేదవతి మాస్టారి గారి తల వీపు రుద్దింది. వాల్మీకి మరికొందరు మునులు ఆయనకు స్నానం చేయించారు. స్నానమయ్యాక మాస్టారు గారికి పట్టు వస్త్రాలు ధరింపచేసి ఒక సింహాసనముపై కూర్చోబెట్టారు. పూజ్య మాస్టారు గారు దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్నారు. మహర్షులంతా మాస్టారు గారికి షోడశోపచార పూజ చేశారట. తర్వాత మహర్షులంతా మాస్టారు గారి పాదాలకు నమస్కరించుకుంటే మాస్టారు గారు వారిపై అక్షంతలు చల్లి ఆశీర్వదించారట. అటు తర్వాత మాస్టారు గారికి ఋషులకు మధ్య ఆధ్యాత్మిక గోష్ఠి జరుగుతుంది. వారంతా సంస్కృతంలో చర్చించుకుంటున్నారు. చిరంజీవి వేదవతి బయటకు వచ్చి ఆశ్రమ ప్రాంగణమంతా పరికించి చూస్తున్నది. మునికుమారులు అటు ఇటు తిరుగుతున్నారు. అరుంధతి మొదలగు ఋషిపత్నులను కూడా వేదవతి చూచింది. వారంతా ఎంతో అందంగా ప్రకాశవంతంగా ఉన్నారు. అప్పుడు వేదవతి తనలో తాను ఇలా అనుకున్నది. ఈ మనుషులు ఈ ప్రాంతమంతా ఎంతో దివ్య కళలతో ఉట్టిపడుతూ మరెంతో ప్రశాంతంగా ఉన్నది. ఇలాంటి చోట నేను ఎప్పుడైనా ఉండగలనా? ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నది. ఇంతలో ఒక అందమైన సరస్సు కనిపించింది. దానిలో ఎంతో సువాసన వెదజల్లుతున్న అందమైన పుష్పాలు వికసించి ఉన్నాయి. ఆ వాసనలే ఆ పరిసర ప్రాంతమంతా గుబాళిస్తున్నవి. ఇవేమి పుష్పాలో అనుకుంటూ వేదవతి నిలబడి వాటిని చూస్తున్నది. ఇంతలో పూజ్యశ్రీ మాస్టారు గారు అక్కడికి వచ్చారట. నాన్నగారు, ఇవేమి పుష్పాలండి అని అడిగింది వేదవతి. ఇవి సౌగంధికా పుష్పాలమ్మ, వాటి వాసన తెలవడం లేదు, ఎంత బాగుందో కదా అన్నారు మాస్టర్ గారు. తర్వాత కొద్దిసేపు నడుద్దామా అమ్మా అన్నారు మాస్టర్ గారు. వేదవతి మాస్టర్ గారు కలిసి ఏమేమో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఇంతలో కల చెదిరింది. కుమారి నాగరాజకుమారి వారి స్వప్న దర్శనం గూర్చి భరద్వాజ గారి మొదటి ఆరాధన రేపు అనగా ముందు రోజు రాత్రి వారు తెల్ల బట్టలు కట్టుకొని వచ్చి మా ఇంటికి వచ్చారు. ఇంట్లో కూర్చోబెట్టి పేణి అని స్వీట్ పెడితే తిన్నారు. తర్వాత అమ్మా నాకు 116 రూపాయలు బట్టలు పెట్టవా అని అడిగారు. నేను నవ్వుతూ మాకు ఉన్న స్వాములు చాలలేదనా, మీరు కూడా వచ్చినారా అని అంటే పెద్దగా నవ్వారు. మా అందరికీ పెట్టవలసింది మీరే, మీ దగ్గరికే మేమంతా వచ్చేది అన్నారు.
తర్వాత కొంతసేపు కూర్చొని వెళ్ళారు. తెల్లవారు లేచి చూస్తే ఆ రోజే ఆరాధన అని తెలిసింది. తర్వాత మొదటిసారిగా ఒంగోలు వెళ్ళి భరద్వాజ గారి సమాధి దర్శనం ప్రదక్షిణాలు చేసుకొని అమ్మగారి వద్దకు వెళ్ళి స్వప్నము విషయము చెప్పి వారి పాదపూజ చేసుకొని బట్టలు 116 రూపాయలు దక్షిణ సమర్పించగా ప్రేమతో స్వీకరించారు అంటారు. 1972 శ్రీ భరద్వాజ గారు వెంకటగిరిలో నెల్లూరు జిల్లా సత్సంగములో సాయి గురించి చెబుతుండగా విని ఆ ఊరి వాస్తవ్యులైన సిఏ బెనర్జీ గారు భరద్వాజ గారి పట్ల గౌరవభావం పెంచుకున్నారు. 1980లో విద్యానగర్ సాయి మందిరంలో భరద్వాజ గారు వీరి వివాహం జరిపించారు. మాస్టర్ గారు లేని కొరతతో బాధపడుతున్న వీరికి 1/4/91 రాత్రి 2 గంటలకు వచ్చిన స్వప్నం గురించి ఇలా చెబుతారు. నేను పూజ చేసే గదిలోకి మాస్టర్ గారు వచ్చారు. ఆ సమయంలో నేను నా కుటుంబ సమేతముగా బాబాకు కర్పూర హారతి ఇస్తున్నాము. అదే హారతి మాస్టర్ గారికి కూడా ఇచ్చి భరించరాని దుఃఖముతో మాస్టర్ గారి పాదాలపై పడి మాస్టర్ గారు మమ్ములను వదిలి ఎందుకు వెళ్ళినారని ఏడుస్తూ తీరని దుఃఖముతో మాస్టర్ గారి పాదాలను నా కన్నీటితోనే కడిగాను. మహాత్ములు ముద్దు బిడ్డడు 15వ అధ్యాయము 208వ పేజీ. మాస్టర్ గారు పైకి లేవనెత్తి, బెనర్జీ ఎందుకు ఏడుస్తావు? నేనెక్కడికి వెళ్ళిపోయానని? నేను ఎక్కడికి పోలేదు, మీ వద్దనే ఉన్నాను. మీరు ఏమీ చింతపడవద్దు అని అన్నారు మాస్టర్ గారు. సుమారు నాతో 30 నిమిషాలు మాట్లాడినారు. మాస్టర్ గారు చాలా తగ్గిపోయి బలహీనంగా ఉన్నారు. నడుముకు ఒక తుండుగుడ్డ కట్టుకొని ఉన్నారు. వెంటనే మెలకువ వచ్చింది. అప్పుడు నేను నా భార్యను లేపి నాకు వచ్చిన కల అంతా ఆమెకు చెప్పి సైకిలు తీసుకుని గూడూరులో ఉన్న బాబా ముందర ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చినాను. నా ఏడ్పుని విని డాక్టర్ సిఆర్ రెడ్డి గారు నా వద్దకు వచ్చి, బాబు ఎవరు నువ్వు, ఎందుకిలా ఏడుస్తున్నావు అని అడిగినారు. అప్పుడు నేను డాక్టర్ గారితో నాకు రాత్రి మాస్టర్ గారు కనిపించారని చెప్పినాను. అందుకని నేను ఆ బాధతో బాబా వద్ద ఏడుస్తూ ఉన్నానని, మాస్టర్ గారు నాకు ఇచ్చిన నిదర్శనము వారు నిత్యసత్యులని ఆర్తితో వేడిన వెంటనే పలుకుతారని నా అనుభవము అంటారు శ్రీ ఏ బెనర్జీ గారు, పోస్టల్ అసిస్టెంట్, గూడూరు. శ్రీ నటరాజ్ బాబా గారు, ఇంజనీరు, అండమాన్ దీవులు. ఇట్లు తెలియచేస్తారు. మాస్టర్ గారిని భౌతికంగా దర్శించే భాగ్యము నాకు లేకపోయింది. 16/8/91 గురు పూర్ణిమ నాడు ఒంగోలులో మాస్టర్ గారి సమాధిని దర్శించి గొలగమూడి వెళ్ళి అక్కడ 4 రోజులు ఉన్నాను. 20/8/91 మధ్యాహ్నం 2 గంటలకు మందిరములో నుంచి బయటకు రాగానే నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మధ్యలో నాకు 10 అడుగుల దూరములో మాస్టర్ అలా నడుచుకుంటూ వెళ్ళడము చూసి ఆశ్చర్యముతో సెలవలే నన్ను నేను నమ్మలేని స్థితిలో అలాగా 5 నిమిషాలు నిలుచుండిపోయాను. వారెన్నోసార్లు స్వప్న, ప్రత్యక్ష, అదృశ్య దర్శనాలు ప్రసాదిస్తూ అవధూతల గూర్చి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. ఒకసారి మాస్టర్, మీరు నాకు మరికొందరికే కనిపిస్తున్నారు. మిమ్మల్ని చూడటం ఎలా? అందరికీ ఎందుకు కనపడరు అని ప్రశ్నించాను. ఆ రోజు రాత్రి కలలో దర్శనమిచ్చే మీరు అనుకున్నప్పుడంతా నేను కనిపించను. అవసరం వచ్చినప్పుడు మాత్రమే కనిపించి మీకు చెప్పవలసినది చెబుతాను అన్నారు. అంతేకాక ఒక లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించి 360 డిగ్రీల కోణాల నుంచి ఒకేసారి చూడగలిగినప్పుడు నేను కనిపిస్తాను అన్నారు. అంటే మనము సామాన్యంగా 180 డిగ్రీలు కూడా ఒకేసారి చూడలేము. 360 అంటే మనము ముందు వైపు, వెనక వైపు, ప్రక్క వైపు ఒకేసారి చూడగలిగితే వారిని చూడవచ్చంట. ఇలా ఎన్నో విషయాలు చెబుతూ వస్తున్నారు అంటూ నేను ఈ అండమాన్ దీవులకు రావడము కూడా మాస్టర్ ఆదేశమే అంటారు. జూన్ నెల 1993వ సంవత్సరంలో అండమాన్ దీవులకు వచ్చే ముందు మాస్టారు సన్నిధి జూన్ నెల 1993వ సంవత్సరంలో అండమాన్ దీవులకు వచ్చే ముందు మాస్టారు సమాధి సన్నిధిలో రాత్రి పడుకొని ఉండగా తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో 2 మహర్షులు వారికి స్వాగతం పలుకుతూ 2 దేవతాశ్రీలు చేతిలో పూలు పండ్లు పట్టుకొని మాస్టారు సమాధి చెంతకు వచ్చి మాస్టారుకు పూజ చేసి హారతులివ్వడము,
నేను స్వయంగా ప్రత్యక్షంగా చూడగలిగే అదృష్టం కలిగింది. అంతకు ముందు శ్రీ రామిరెడ్డి తాత మాస్టారి సమాధిలోంచి పైకి వచ్చి నాకు దర్శనమిచ్చారు. ఇంకొకసారి మాస్టారు గారే సమాధిలో నుంచి పైకి వచ్చి కూర్చొని నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆశీర్వదించారు. మనం మన మనసును ప్రశాంతముగా ఉంచుకొని సమాధి చెంత కూర్చుంటే మన సంస్కారానికి తగినట్లు నిత్యసత్యులకు మాస్టారు గారు మనకు ఎన్నైనా నేర్పించగలరు. అచిరకాలంలోనే ఒంగోలు సంస్థానం రమణ మహర్షి ఆశ్రమముల, అరవిందాశ్రమముల ప్రఖ్యాత అంతర్జాతీయ ధ్యాన కేంద్రం కాగలదని నా విశ్వాసము అంటారు నటరాజబాబా గారు. సాయిబాబా మిషన్లో ఒంగోలు ప్రెస్లో 10 సంవత్సరాలుగా కంపోజర్గా పనిచేస్తున్న శ్రీమతి బి కోటేశ్వరమ్మకు ఒకసారి ఒంట్లో బాగలేక 4-5 రోజులు ప్రెస్కు వెళ్ళలేకపోగా ఆచార్యులు వారు స్వప్నములో కనిపించారు. తెల్లని లుంగి, బనియన్ను, అదే రూపము. నేను వారిని చూచి అడుగో మాస్టారు గారు అనుకున్నాను. ఆచార్యులు వారు స్వప్నములో పనికి పోకపోతే ఎలా, పత్రిక రావాలి కదా, తప్పక వెళ్ళు అన్నారు. మాస్టారు గారు చెప్పింది అక్షరాల నిజమేనని వారు నిత్యసత్యులని అంటారు. శ్రీ చంద్రశేఖర్ జమ్ములమడుగు, కడప జిల్లా. మాస్టారు ఇచ్చిన ఆశీస్సుల్ని గూర్చి ఇలా వివరించారు. ఒకప్పుడు నేను షిరిడీ దగ్గర NMA ట్రైనింగ్ నిమిత్తము 10 రోజులున్న సాయి సమాధి మందిరాన్ని దర్శించలేకపోయాను. తర్వాత మైలవరం డ్యాం సాయి సన్నిధి గ్రంథావిష్కరణోత్సవంలో శ్రీ మాస్టారు గారి దివ్య దర్శనముతో సాయినాథుని ఆరాధ్య దైవంగా కొలుస్తున్నాను. క్రొత్త చెరువులో, అనంతపురం జిల్లా. నాన్ మెడికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నేను డ్యూటీ నిమిత్తము 16/4/94 ఉదయం 7 గంటలకు దగ్గరలో ఉన్న నిడమామిడి పల్లెకు వెళ్ళి ఊళ్ళో డ్యూటీ చూచుకొని చివరగా 10:30 గంటలకు ఊరి వెలుపల ఉన్న చిన్నకేశవ స్వామి దేవాలయంకు వెళ్ళగా అక్కడ ప్రొద్దున్న 8 గంటల నుండి దోశల పేపర్లో పట్టుకున్న ఒక అనామక వ్యక్తి దేవాలయం ముంగిట కూర్చొని ఉన్నారట. శేఖర్ అతడికి వెళ్ళగానే రాస్వామి దోశలు తిను అని దోశలివ్వగా ఇద్దరూ తిన్నారట. స్వామికి దండం పెట్టుకుని రాస్వామి అనగానే శేఖర్ గుడిలోనికి వెళ్ళి బయటికి వస్తుండగా ఈ వ్యక్తి 2 చేతులు నమస్కార పద్ధతిలో ఉంచి ముందు వెనక్కి రుద్దుతూ భరద్వాజ కుమార అని అంటున్నారట. దగ్గరికెళ్ళి నిల్చోగానే పట్టుస్వామి అనగానే శేఖర్ దోశలు పట్టగా దోశల మధ్యలో తన 2 చేతుల మధ్య నుండి 5 రూపాయల నాణ్యాలు వేస్తూ స్వామికి దీపం వెలిగించు అన్నారట. నా గదిలో బాబాకు వెలిగిస్తా స్వామి అని శేఖరు అనగా కాదు స్వామి, నీవు కార్యక్రమానికి పోతుండలా అక్కడ వెలిగించు స్వామి అని చెప్పి ఎటో వెళ్ళిపోతుండగా ఆనంద బాష్పాలతో వారి వైపు చూస్తూ మాస్టారు కల్పించిన ఈ సన్నివేశాన్ని తలుచుకుంటూ నిల్చుండిపోయాను అని తిథి ప్రకారం చేసిన సాయి మాస్టారు పంచమ ఆరాధనాంజలిలో 18/4/94 పాల్గొన్న శేఖర్ సాయి మాస్టారు పంపిన ఆశీస్సుల్ని భక్తులందరికీ అందించి ఆనందింపచేశారు. విజయవాడ వాస్తవ్యులు శ్రీ సాయి భక్తులు, పెక్కు సాయి మందిరాలు శంకుస్థాపన చేసిన మహానుభావులు, వయోవృద్ధులకు శ్రీ కొప్పవరపు రామారావు పంతులు గారు పొందిన శ్రీ సాయి మాస్టారు లీలా విశేషము ఇట్లున్నది. శ్రీ భరద్వాజ భౌతికంగా ఉండగా ఎలాగో ఒంగోలు వెళ్లే భాగ్యం లేకపోయింది. కనీసం ఆయన ఆరాధనకైనా వెళ్ళలేకపోతేనే అని చింతిస్తూ పరధ్యానంగా నిల్చున్నాను. అంతలో నా ఎదుట ఒక ముసలాయన 7-8 సంవత్సరాల బాలుడు కనిపించారు. వృద్ధుని చేయి పట్టుకొని ఆ కుర్రాడు తదేకంగా నా వైపే చూస్తూ వెళ్ళలేదని, ఎందుకు బాధపడుతున్నావు, నన్ను గుర్తించలేదా అని గదమాయించారు. నీవెవరు, నీ పేరేమిటి అని నేను ప్రశ్నించాను. భరద్వాజ అని గుప్తంగా చెప్పాడు. ఇంతలో ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగాను. మరలా చూచేసరికి ఆ వృద్ధుడు బాలుడు కనిపించలేదు. చుట్టూ వెతికాను కానీ లాభం లేకపోయింది. ఆ బాలుని సమాధానం గుర్తుకు వచ్చి ఆ వచ్చిన వారెవరో కాదు, నా మనోవాంఛ గ్రహించి నన్ను అనుగ్రహించిన శ్రీ సాయి భరద్వాజలే అని నాకు స్మరిస్తుంది. శ్రీ సాయి భరద్వాజలే అని నాకు స్మరించింది. పై లీలను బట్టి చూడగా సమాధి పర్యంతమో నేను అప్రమత్తుడనే అన్న శ్రీ సాయి వాక్కు మన శ్రీ మాస్టారుకు కూడా వర్తించిందన్నమాట. మాస్టారు మహాత్ములు నిత్యసత్యులు అంటారు. శ్రీ కెవి రంగారావు మాస్టారు గారు నిత్యసత్యులంటూ వారికి కలిగిన
అనుభవాన్ని ఇలా చెప్పారు. ఏడాది క్రిందట సాయిబాబా మిషన్ ఆఫీసులో స్టాకు వెరిఫికేషన్ చేస్తుండగా 75 సాయి సన్నిధి గ్రంథాలున్న బండిల్ ఎంత వెతికినా కనిపించలేదు. ఎందుకెలా జరిగిందని బాధపడ్డాను. ఆ రాత్రి స్వప్న దర్శనములో మాస్టారు గారు నన్ను తట్టి లేపి ప్రెస్ వద్దకు తీసుకువచ్చారు. తాళాలు వేసి ఉన్నాయి సార్ అనగా, పర్వాలేదు నా వెంటరా అని లోపలికి తీసుకువెళ్ళి ఒక సెల్ఫ్లో ఉన్న ఒక బండిల్ పేపర్ను వేలుతో చింపి చూపెట్టారు. తెల్లవారాక ఆ స్వప్నం గుర్తురాలేదు. మందిరానికి వెళుతూ మాస్టారు గారి సమాధికి ప్రదక్షిణ చేస్తుండగా రాత్రి స్వప్నం గుర్తుకురాగా వెంటనే ఇంటికి వచ్చి తాళాలు తీసుకొని ప్రెస్ వద్దకు వచ్చి బండిల్లో పేపరు చినిగి ఉన్నది. అందులో 75వ సాయి సన్నిధి గ్రంథాలున్నాయి. పేపర్పై శ్రీ సాయి లీలామృతం అని వ్రాసి ఉండటంతో ముందు రోజు ఎంత వెతికినా అవి సాయి సన్నిధి గ్రంథాలు అని తెలుసుకోలేకపోయాము. శ్రీ మాస్టారు గారి స్వప్న సూచనతో నా సమస్యకు పరిష్కారం లభించిందంటే వారు నిత్యసత్యులే కదా అంటారు. అంతేకాదు, ఏమాత్రము సీట్లు రావడానికి వీలు లేని పరిస్థితుల్లో మా పిల్లలకు కళాశాలలో లభించడం కేవలం శ్రీ మాస్టారు గారి కృపే. వారి నిత్యసత్యులన్నది మా కుటుంబ సభ్యులందరి అనుభవం. అంతేకాక ఆచార్యులు వారి శుభాశీస్సులతో నేను చేసిన పలు సత్సంగాల్లో పాల్గొన్న భక్తుల అనుభవాలు వింటుంటే శ్రీ మాస్టారు గారు నిత్యసత్యులన్నది నిశంసేము అంటూ శ్రీ షిరిడి సాయినాథుని యోగస్వరూపులే శ్రీ భరద్వాజ మాస్టారు అంటారు. మహాత్ములు ముద్దు బిడ్డడు 15వ అధ్యాయము 212వ పేజీ. శ్రీ పి సాంబశివరావు, రిటైర్డ్ మిలిటరీ, నరసరావుపేట. వ్యాపారములో పెక్కు కష్టాలు రాగా ఎవరికీ చెప్పకుండా అప్రయత్నంగా ఒంగోలు చేరారు. శ్రీ మాస్టారు గారి సమాధిని దర్శించుకొని కష్టాలు చెప్పుకొని ప్రదక్షిణలు చేసి గురుచరిత్ర పారాయణ చేశారు. రాత్రి అక్కడే పడుకున్నారు. ఉదయాన్నే లేచి తిరిగి మాస్టారు గారి సమాధికి ప్రదక్షిణలు చేసుకొని వారింటికి వెళ్ళి అమ్మగారిని దర్శించుకొని విషయం చెప్పారు. లేచి రాబోతుండగా గురుపాదక పబ్లికేషన్స్ బుక్స్ సేల్స్ చేటుకు షిరిడి వెళ్తావా అంటూ ఇంటి వద్ద వారిని అడిగి రమ్మన్నారు. అమ్మగారు తర్వాత షిరిడి వెళ్ళాక బుక్స్ అమ్ముటకు షాపు దొరకలేదు. శ్రీ మాస్టారు గారు స్వప్న దర్శనమిచ్చి షాపు దొరుకుతుందని చెప్పారు. మరుసటి రోజు ఒక వ్యక్తి వచ్చి ప్రస్తుతం ఉన్న షాపు ఓనరుతో కలిసి షాపుకై గది ఇప్పించారు. ఈ విధంగా భుక్తినిస్తూ షిరిడిలో ఉంటున్న నాకు శ్రీ మాస్టర్ స్వప్న దర్శనాలు ఇస్తూ ధైర్యాన్నిస్తూ శ్రీ సాయి సన్నిధిలో ఉంచుతూ మహాత్ముల దర్శనాన్ని కలగచేస్తున్నారు. నాకు ఇహపర శ్రేయస్సును కలిగిస్తున్న శ్రీ మాస్టారు గారు సజీవులే అంటారు. కె అశ్వత్థమయ్య, లెక్చరరు, అనంతపూరు. 25/10/95 శ్రీ మాస్టారు స్వప్న దర్శనమిచ్చి ఒంగోలు సాయి మందిరాన్ని చూడకపోయినా చూచే భాగ్యము కలిగించారు. అప్పుడు మా అబ్బాయి సుధీర్ భవిష్యత్తంతా నాకు తెలిపారు. ఫోటో మాత్రము మాస్టార్ని చూచిన నాకు స్వప్నములో వారు భౌతిక దర్శన భాగ్యం కలిగించారు. మా కుటుంబాన్ని కాపాడుతుంటానని చెప్పారు. సాయిని మాస్టార్ని పూజించే మా కూతురు సెలవులయ్యాక విద్యానగర్కు వెళుతుండగా రాత్రి బస్సులో స్వప్నములో మాస్టారు పిమ్మట వీరు శ్రీ మాస్టర్ ఫోటో చుట్టూ అవధూతల ఫోటోలతో దర్శనమిచ్చిన శ్రీ మాస్టారు నిత్యసత్యులంటారు. వీరు మాస్టారు గారి సమాధి దర్శించుకొని బాబు తలనీలాలు అర్పించారు. 4/4/96 గురువారము. స్వప్న దర్శనములో నాతో ఒక వ్యక్తి వచ్చి విశ్వరూప సందర్శనమంటే ఏమిటి సార్ అని అడిగారు. అతనికి నేను కృష్ణుల వారు అర్జునునికి దర్శనమిచ్చిన విషయాన్ని చెబితే సరిపోతుంది కదా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో మాస్టారు గారు మేమున్న గదిలోకి నేరుగా ప్రవేశించి చెప్పబోయ్ థామస్, విశ్వరూప సందర్శనం అంటే అంతా సాయి స్వరూపంగా చూడటమే కదా అని చెప్పి వెళ్ళిపోయారు. 25/11/96 సోమవారం రాత్రి తెల్లవారుజామున రచయితకు గ్రంథనామము సూచిస్తూ స్వప్న దర్శనము ఒక వ్యక్తి వచ్చి, సార్ మీరు వ్రాసే గ్రంథానికి సాయిబాబా అనే పేరు పెడతారా అంటూ మాస్టారే బాబానే మాస్టర్ కదా అని అన్నారు. అందులో అనుమానం లేదు, కానీ సాయిబాబా అని పేరు పెడితే అందరూ సాయి చరిత్ర అని కన్ఫ్యూజు పడే అవకాశం ఉంది కదా అన్నాను. అయితే ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు అని అడిగారు.
మహాత్ములు ముద్దుబిడ్డ అని పెడితే బాగుంటుంది కదా అన్నాను. అంతలో మాస్టర్ గారు వచ్చి నా ప్రక్కనే నిల్చొని అలా అయినా సరే లేదా చివర్లో డూ చేర్చుకున్నా బాగుంటుందో అని చెప్పి వెళ్ళిపోయారు. స్వప్నం ముగిసింది. మరుసటి రోజు ఈ స్వప్నం విషయం చెప్పకుండా హిందూపూరులో చక్కని సంస్కృత పండితులకు శ్రీ బి నాగరాజు శర్మ గారి వద్దకు వెళ్ళి, సార్, ఒకరి జీవిత చరిత్ర గ్రంథానికి మహాత్ములు ముద్దుబిడ్డ లేదా మహాత్ములు బిడ్డడు అనే పేర్లతో ఏ పేరు బాగుంటుంది అని అడిగాను. వారు రెండూ కరెక్టే, కానీ ముద్దు బిడ్డ అంటే ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు, ముద్దు బిడ్డడు అంటే మగవారికి అయితే బాగుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అన్నారు. ఈ గ్రంథ రచనలో అడుగడుగునా సూచనలిస్తూ చివరకు గ్రంథనామము కూడా ఇంత ఖచ్చితంగా సూచించిన శ్రీ మాస్టారు నిత్యసత్యులు. శ్రీ మాస్టారు సంకల్పించిన వ్యక్తి సంస్కరణ, తద్వారా సంఘ సంస్కరణ, తద్వారా దేశ శ్రేయస్సు విశ్వశ్రేయస్సు చేకూరుటకయ్యి వారందించిన సద్గ్రంథాల ద్వారా నేడు పెక్కుమంది ఆనందంతో ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. గురుపాదుక పబ్లికేషన్స్ ద్వారా ఒంగోలు వారి గ్రంథాల్ని నిరంతరం సమాజంలోనికి ప్రవహింపచేస్తున్నారు. సాయిబాబా మిషన్, లాయర్పేట, ఒంగోలు కార్యక్రమాన్ని సాయిబాబా పక్షపత్రిక నిర్వహణను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఆచార్యులు వారు ఒంగోలులో పాదము పెట్టినప్పుడే సత్సంగాలకు శ్రీకారం చుట్టబడింది. షిరిడీ సాయి కల్చరల్ మిషన్ ఆవిర్భావం జరిగింది. 1982లో శ్రావణ పూర్ణిమ నాడు సత్సంగ మందిరం ద్వారకామాయి ప్రారంభోత్సవము ఆచార్యుల వారికి కలిగిన స్వప్న దర్శనం చే షిరిడీ సాయి మందిర మహారాజు అన్న పేరుతో అదే రోజు సాయి మందిరం శంకుస్థాపన గావించుట వారి సంకల్ప బలమే. ఒకప్పుడు ఈ ప్రదేశం పెద్ద గుంట, తుమ్మ చెట్లతో పొదలతో ఉన్న బంజరు. ఇప్పుడు ఒక దివ్యధామం. శ్రీ ఆచార్య భరద్వాజులను గురుభావంతో మందిర మహారాజు ప్రక్కనే సమాధి చేయటం చూస్తుంటే సాయుసుని లీలా విలాసము తేటతెల్లంగా మనకు కనిపిస్తున్నది. 12/12/90 శ్రీ సంత సిద్ధేశ్వర్ గులాబు బాబా వారి దివ్య కర కమలాలతో శ్రీ షిరిడి సాయినాథుని చంద్రశిల నిర్మిత విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకం కన్నుల పండుగగా చేశారు. నాటి నుండి నేటికి సాయి మందిర కార్యక్రమాలు శ్రీ షిరిడి సాయి కల్చరల్ కమిషన్, లాయర్పేట, ఒంగోలు వారు 3 పువ్వులు 6 కాయలుగా నిర్వహిస్తున్నారు. ఈరోజు టూరిస్టు బస్సుల వారు వారి దర్శనీయ స్థలాల్లో ఒంగోలును చేర్చుకున్నారు. రాష్ట్రం నలుదిక్కుల నుండి వస్తున్న వేలాది భక్తజనులు ఈ శాంతిధామంలో అడిగిడి నిత్యసత్యులకు సాయిని మాస్టారుని దర్శించుకొని ప్రదక్షిణలు చేసుకొని పరవశిస్తున్నారు. గురువారం వేలాది మంది భక్తులచే మందిర ప్రాంగణం ఆరు బయట రోడ్లు క్రిక్కిరిసి ఉంటున్నవి. ఈరోజు షిరిడీ దర్శించే తెలుగువారిలో పెక్కు మంది శ్రీ భరద్వాజ మాస్టారు గారిచే స్మృతి నొందిన వారే అంటే అతిశయోక్తి కాదు. విద్యానగర్, కలిచేడు, కావలి, హైదరాబాద్ మొన్నగు సాయి మందిరాల్లో మరియు రాష్ట్రమంతటా అనేక చోట్ల సత్సంగాలు చేసుకుంటున్నారు. విశ్వాన్నంతటిని కుటుంబంగా భావించి జీవించిన ఆచార్యుల వారు అమ్మగారి పిల్లల యోగక్షేమాలు చక్కగా జరిపిస్తున్నారు. భక్త బృందం సాయి మాస్టారుకు గురుదక్షిణగా గృహాన్ని నిర్మించి ఇవ్వగా 18/1/1991 గృహప్రవేశం చేశారు. శ్రీ భరద్వాజ గారు మొట్టమొదటిసారిగా 1963 ఫిబ్రవరి 9వ తేదీ షిరిడీ దర్శించినప్పుడు శ్రీ సాయి సమాధి మందిరములో పొందిన విశ్వ చైతన్యానుభూతి సంఘటన మరువరానిది. అద్దాని జ్ఞాపకార్థం తమ హృదయాల్లో చోటు చేసుకున్న నిత్యసత్యులకు శ్రీ మాస్టారు గారికి భక్తజనులు మొట్టమొదటిసారిగా 9/2/1997 ఆదివారం ఒంగోలు పురవీధుల్లో గజారోహణ మహోత్సవము కన్నుల పండుగగా చేశారు. మాస్టారు గారి స్వగృహంలో ఉదయం మాస్టారు గారికి అమ్మగారికి సామూహిక పూజలు పుష్పాభిషేకం చేశారు. సాయంత్రం 4:30 గంటలకు అమ్మగారి శుభాశీస్సులతో శ్రీ సాయి మాస్టారు లను చిత్రపటాలను గురు గజారూఢులను చెయ్యగా చిరంజీవి సాయంత్రం 4:30 గంటలకు అమ్మగారి శుభాశీస్సులతో శ్రీ సాయి మాస్టారు
చిత్రపటాలను గజారూఢలను చెయ్యగా వేదవతి ద్వారకలు గజరాజును పూజించి నగరోత్సవానికి శ్రీకారం చుట్టారు. భక్తజనులు సాయినాథ్ మహారాజుకి జై, భరద్వాజ మహారాజుకి జై అన్న నినాదానులతో, బ్యాండు మేళాలతో, బాణాసంచాలతో పూజ్య శ్రీ మాస్టారి గారి స్వగృహం నుండి ముంగమూరు రోడ్డు ఒంగోలు గజారోహణ ఉత్సవం సాగింది. మొదట సాయి మందిరములో శ్రీ సాయిని, సమాధిలో నిత్యసత్యులై ఉన్న శ్రీ మాస్టారి గారిని దర్శించుకొని అక్కడ నుండి పురవీధుల్లో 6 గంటల పాటు ప్రశాంతంగా సాగి చివరగా లాయరపేటలోని సాయి మందిరం మీదుగా రాత్రి 11 గంటల ప్రాంతంలో శ్రీ మాస్టారు గారి గృహానికి చేరుకోవడంతో శ్రీ సాయి మాస్టారుల గజారోహణ మహోత్సవం దిగ్విజయంగా ముగిసింది. శ్రీ సాయి మాస్టారు అనే అఖండ జ్యోతి నిరంతరము వెలుగుతూ అందరికీ దారి చూపిస్తున్నది. ఇది నిత్య సత్యము. రచనా వ్యాసంగములో మాస్టారు మహాత్ములు ముద్దు బిడ్డడు 15వ అధ్యాయము సంపూర్ణం.